రేపు జేహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. 2025-26 ఏడాదికి 8,440 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. మేయర్పై అవిశ్వాస తీర్మానం అంశాన్ని కౌన్సిల్ మీటింగ్ లో ప్రస్తావించేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్లు చర్చ జరుగుతోంది. అవిశ్వాస నోటీస్ ఇచ్చేందుకు ఏ పార్టీకి పూర్తిగా సంఖ్యాబలం లేదు. ప్రస్తుతం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కలిసి మొత్తం 196 మంది ఉండగా బీఆర్ఎస్ కు 42 మంది కార్పొరేటర్లు, 29 ఎక్స్ అఫీషియోలు కలిపి మొత్తం 71 సంఖ్యాబలం ఉంది. అవిశ్వాసం ప్రవేశపెట్టాలన్నా బీఆర్ఎస్ కు పూర్తిగా సంఖ్యాబలం లేదు. బీజేపీ తమకు సపోర్ట్ చేస్తుందని ఇంటర్నల్ గా చెప్తున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. అవిశ్వాసం నెగ్గాలంటే 131 కావాల్సి ఉండగా బీఆర్ఎస్, బీజేపీ కలిసిన 116 మాత్రమే సంఖ్యాబలం ఉంది. 41 కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్న ఎంఐఎం తమతోనే ఉన్నారని మేయర్ విజయలక్ష్మి ధీమాతో ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, బల్దియా మీటింగ్ డీటెయిల్స్ ఏంటి, సమావేశాల అజెండా ఏంటి? శ్రవంతి, రేపు జీహెచ్ఎంసీలో కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. సో యాక్చువల్గా 2025-26 ఫినాన్షియల్ ఇయర్స్కు సంబంధించి బడ్జెట్ని ఈ కౌన్సిల్ మీటింగ్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత బడ్జెట్కు సంబంధించిన పద్దులపైన చర్చ జరగాలి. దీంతో పాటు సిటీలో ఉన్నటువంటి ప్రజా సమస్యలేంటి, అలాగే నిధులు ఏ శాఖకి ఎంత కేటాయించారు, ఏ జోన్లకు కానీ, సర్కిల్ వైజ్ కానీ, డివిజన్ వైజ్ కానీ ఎంత కేటాయించారు, ఆ పనులు ఎలా చేయించాలి అనే అంశాలపైన యాక్చువల్గా రేపు ఈ కౌన్సిల్ మీటింగ్లో చర్చ జరగాల్సి ఉంది. కానీ ఈ కౌన్సిల్ మీటింగ్ అంతా కూడా పూర్తిగా పొలిటికల్ చేయడానికి ఇటు రాజకీయ పార్టీలు ఆల్రెడీ రెడీ అయ్యాయి. దీనికి సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. సో ఆల్రెడీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న జీహెచ్ఎంసీలో మేయర్ అధ్యక్షన మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్కి అందరూ రాకపోయినా సో ముఖ్యంగా ఏ అంశాలపైన మనం డిస్కస్ చేయాలనే దానిపైన ఆల్రెడీ వచ్చిన వాళ్ళతోటి మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ నిన్న మీటింగ్ పెట్టి డిస్కషన్ కూడా చేశారు. ఇక మరోవైపు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లంతా నిన్న బీజేపీ హెడ్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని వాళ్ళు డిస్కషన్ చేశారు. ఇక మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఇప్పటికే యాక్చువల్గా 2 days బ్యాక్ వాళ్ళు మీటింగ్ ఉండాల్సి ఉందే, కానీ అది అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సో దాంతో ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రేటర్కి సంబంధించిన కార్పొరేటర్లు అంతా కలిసి కేటీఆర్ని కలిసి రేపు జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేయాలి, ఎట్లా ఉండాలనే అంశాలపైన మీటింగ్ పెట్టుకుంటామంటూ ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ లేవనెత్తిన అంశం ప్రధానంగా అవిశ్వాస తీర్మానం. మేయర్, డిప్యూటీ మేయర్ వీళ్ళిద్దరూ కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి వాళ్ళు ఆ పీఠాలు పొందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ప్రస్తుతానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్, డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్నారు. కాబట్టి ఈ అంశాన్ని ప్రధానంగా మనం లేవనెత్తాలి. అంటే ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ మనది, అంటే కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా ఉన్న పార్టీ మనది. అంటే 42 మంది కార్పొరేటర్లు అత్యధికంగా మనం ఉన్నాం. తక్కువ మంది కార్పొరేటర్లు ఉన్నది కాంగ్రెస్, 24 మందితోటి వాళ్ళు కార్పొరేటర్లు ఉన్నారు. కానీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్, డిప్యూటీ మేయర్ వాళ్ళే ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఈ అంశాన్ని మనం లేవనెత్తాలనే వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అయితే ముందుకెళ్తున్నారు. సో రేపు మీటింగ్ స్టార్ట్ అయిన వెంటనే మేయర్ పైన అవిశ్వాస తీర్మానంకు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చి ఇటు ఆ కౌన్సిల్ మీటింగ్లో రచ్చ చేయడానికి అయితే బీఆర్ఎస్కు సంబంధించిన కార్పొరేటర్లు రెడీగా ఉన్నారు. ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా రేపు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళంతా కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ముందుకు తీసుకెళ్లాలని ముందుకెళ్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు. సో జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం అటు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత 4 ఏళ్ళు పూర్తయిన తర్వాతనే వాళ్ళు ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే నెక్స్ట్ కమింగ్ February 11th ఇది 4 years కంప్లీట్ అయిపోతుంది. సో ఈలోపు జరుగుతున్న, అంటే January 30న జరుగుతున్న ఈ కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళు ఈ అంశాన్ని తీసుకురావడానికి ఛాన్స్ లేదు అని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అలాగే పబ్లిక్ ఉన్న సమస్యలు, ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ ఎండ్లో మళ్ళీ కార్పొరేటర్ ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి తాము ఇచ్చిన హామీలేంటి, నెక్స్ట్ నెరవేర్చాల్సిన ఏముంది, బడ్జెట్లో ఏమున్నాయి, ఏ శాఖలకు ఏమేమి కేటాయించాలనే అన్ని అంశాలపైన చర్చ పెట్టాలి తప్ప అవిశ్వాస తీర్మానం పైన చర్చించడానికి వీళ్లకు హక్కు లేదంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము అవిశ్వాస తీర్మానం పెడతామంటున్నారు, కానీ వాళ్ళకు పూర్తిగా అవిశ్వాస తీర్మానం పెట్టడానికే వాళ్ళ పూర్తి బలం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న కార్పొరేటర్లు 42, అలాగే వీళ్ళకు ఉన్న ఎక్స్ అఫీషియో మెంబర్స్తో కలిపితే మొత్తం వాళ్ళకు ఉంది 71 మంది. కానీ మొత్తం జిహెచ్ఎంసీ ఎక్స్ అఫీషియో కార్పొరేటర్లు కలిపి 196 మంది ఉంటారు. సో దానిలో సగం మంది
కలిస్తేనే, అంటే మొత్తం సగం మంది అంటే 98 మంది కలిస్తేనే ఇటు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 అంటే 196 మందిలో 131 మంది యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంటుంది. సో సింగిల్గా బీఆర్ఎస్ పార్టీ వెళ్తే కుదరదు. సో బీఆర్ఎస్ పార్టీ తోటి బీజేపీ కార్పొరేటర్లు కూడా మాతో కలిసి వస్తారని వాళ్ళు ఇంటర్నల్గా ఆఫ్ ద రికార్డు బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్తున్నా, ఇటు బీజేపీ మాత్రం అసలు ఈ అవిశ్వాస తీర్మానం అనేదే ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు. నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ చెప్పేది ఒకటే, యాక్చువల్గా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం వాళ్ళంతా ఒకటే. బీజేపీ అవిశ్వాస తీర్మానం పైన అసలు మేము దీనిపైన చర్చనే చేయలేదు, ఎందుకంటే అది టెక్నికల్గా పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయినా ఇంకా అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటేనే ఇంకా 15 మంది కావాల్సి ఉంటుంది. సో హవెవర్ ఎంఐఎం పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ తోటి కలిసే ఉంది. ఎలాగో ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ కలిసిపోవు. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా కూడా ఎంఐఎం కలవదు. ఎందుకంటే బీజేపీ, ఎంఐఎం వీళ్ళు రాజకీయంగా విరుద్ధ పార్టీలు కాబట్టి వాళ్ళు మూడు పార్టీలు కలిసిపోతేనే ఇటు అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. కాబట్టి మేము వచ్చే ప్రసక్తే లేదంటూ కూడా బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్నారు. సో ఇటు కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది. సో మాతో పాటు ఎంఐఎం ఉంది. ఒకవేళ అవిశ్వాసం నెగ్గాలంటే పూర్తిగా 3 పార్టీలు కలిసిపోవాలి. కాంగ్రెస్ కాకుండా మిగతా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 3 కలిసిపోతేనే అవిశ్వాసం నెగ్గుతుంది. కానీ ఎంఐఎం మాతోటే ఉంది కాబట్టి ఈ అవిశ్వాసం సబ్జెక్ట్ అనేది టెక్నికల్గా పాసిబుల్ కాదు అంటూ కూడా మేయర్, డిప్యూటీ మేయర్, కాంగ్రెస్ కార్పొరేటర్లు అంతా వాళ్ళు ధీమాగా ఉన్నారు. సో రేపు జరగబోయే ఈ కౌన్సిలింగ్ మీటింగ్ అయితే హాట్గా జరగనుంది. ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ ఏమో అసలు ప్రజా సమస్యల మీద చర్చిద్దామని వాళ్ళు చెప్తుంటే, బీఆర్ఎస్ మాత్రం ఈ అవిశ్వాస తీర్మానాన్ని ముందుంచి దాని ప్రకారమే రచ్చ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అయితే రెడీగా ఉంది. శ్రవంతి.